ఏపీ కేబినెట్ కి సంబంధించి బ్రేకింగ్ ని చూస్తున్నాం. నేడు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశం కొనసాగనుంది. ఇందులో భాగంగా పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. అనంతరం రాజధానిలో పలు పనులకు ఆమోదం తెలిపే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఇవాళ చంద్రబాబుతో సింగపూర్ ప్రతినిధులు భేటీ కానున్నారు. అమరావతి నిర్మాణంలో మళ్లీ భాగస్వామ్యంపై చర్చించనున్నారు. 2019లో ఏడీపీని గత వైసీపీ ప్రభుత్వం రద్దు చేసింది. వాస్తవానికి 1,25,000 కుటుంబాలను అమరావతికి తీసుకొచ్చేలా 2.5 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించేలా ఏడీపీ ప్రణాళికలు రచించింది. కానీ గత జగన్ సర్కార్ రద్దు చేసిందని కూటమి సర్కారు చెబుతుంది. మొత్తానికి సమావేశం తర్వాత కీలక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. నేడు ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి క్రాంతి లైవ్లో అందిస్తారు. క్రాంతి, సీఎం చంద్రబాబు అధ్యక్షతన జరగబోయే ఈ రోజు కేబినెట్ సమావేశంలో ఏ అంశాలు కీలకంగా చర్చించే అవకాశం ఉంది? మీ దగ్గర ఉన్న డీటెయిల్స్ ఏంటి క్రాంతి? ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. ప్రతి నెల కూడా మొదటి గురువారం, మూడో గురువారం ఏపీ కేబినెట్ భేటీకి సంబంధించి గతంలో ఖరారు చేసిన నేపథ్యంలో ఈరోజు మొదటి గురువారం కావడంతో ఈ నెలకి సంబంధించి ఈరోజు ఏపీ కేబినెట్ భేటీ కాబోతుంది. ఉదయం 11 గంటలకి సచివాలయం మొదటి బ్లాక్లో సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. అయితే ఉదయం 9 గంటలకి బ్రేక్ఫాస్ట్ లోకేష్ మంత్రులతో కేబినెట్ భేటీకి సంబంధించి మంత్రులతో భేటీ కానున్నారు. బ్రేక్ఫాస్ట్ విత్ మినిస్టర్స్ కార్యక్రమానికి సంబంధించి లోకేష్ శ్రీకారం చుట్టిన పరిస్థితి అయితే ఉంది. ఈ భేటీకి సంబంధించి కొంత ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకునే అవకాశం ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో తాజాగా రాజకీయ పరిణామాలు కావచ్చు, అదేవిధంగా పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రభుత్వంకి సంబంధించిన అవలంబిస్తున్న పరిపాలన దాని మీద కూడా మంత్రులందరూ కూడా చర్చించుకునే అవకాశం కనబడుతుంది. ఈ బ్రేక్ఫాస్ట్ కి సంబంధించిన భేటీలో ప్రధానమైన అంశాలు తీసుకుంటే అటు పాస్టర్ ప్రవీణ్ మరణం తర్వాత కొంత రాజకీయ పరమైన విమర్శలు ప్రభుత్వం ఎదుర్కొన్న నేపథ్యంలో దానికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తు అయితే ఒక పక్క ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది అంటూ కూడా మృతి చెందిన పాస్టర్ ప్రవీణ సతీమణి కూడా నిన్న వీడియో రూపంలో చెప్పిన పరిస్థితి ఉంది. దానిపైన కూడా ప్రధానంగా చర్చించే అవకాశం కనబడుతుంది. ఏ రకంగా రాజకీయ కోణంలో ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఆ విమర్శలన్నింటినీ కూడా రాబోయే రోజుల్లో పూర్తి స్థాయిలో తిప్పికొట్టాలనే అంశాలపైన కూడా ప్రధానంగా వారి మధ్య చర్చకు వచ్చే అవకాశం కనబడుతుంది. ఇక 11 గంటలకి బీడీఏ కేబినెట్ లో కొన్ని కీలకమైన అంశాలపైన చర్చించే అవకాశం కనబడుతుంది. ముఖ్యంగా అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి తీసుకుంటే ఇప్పటికే అటు